విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా కళారంగంలో విశేష ప్రతిభతో అలరించిన పలువురికి ముఖ్యమంత్రి చంద్రబాబు పురస్కారాలు అందజేశారు. 86 మందికి కళారత్న అవార్డులు, 116 మందికి ఉగాది అవార్డులు ప్రదానం చేశారు. తెలుగు సినీ సంగీత దర్శకుడు, సినీ నేపథ్య గాయకుడు, అలనాటి దిగ్గజ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు శిష్యుడు పాలగుమ్మి రాజగోపాల్ సీఎం చేతుల మీదుగా కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టుపై పాటలు రూపొందించిన ఆయన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద గ్రంథానికి స్వరకల్పన కూడా చేశారు. సినీ నటుడు పృథ్వీ కూడా పురస్కారం అందుకున్నారు. ప్రభుత్వం ఇలా అవార్డులు ఇవ్వడం కళాకారుల్లో నూతనోత్సాహం నింపుతుందని పురస్కార గ్రహీతలు ఆనందం వ్యక్తం చేశారు. నేను చేసిన సంగీత సేవలు గత 40 ఏళ్లగా ప్రభుత్వం వారు గుర్తించి నాకు అందించారు. ఇది పోతన గారి భాగవతం నుంచి గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతార ఘట్టాలు, ఇంకా ఎన్నో ఘట్టాలు చేశామండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 2018లో నా చేత పోలవరం ప్రాజెక్టు ఆధారంగా ఒక డ్యాన్స్ ఆడియో బ్యాలే ఒకటి, సంగీత రూపం ఒకటి చేయించారండి. నదీ సూక్తం అని, అదొకటి చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నా చేత కృష్ణదేవరాయలు రచించిన ప్రబంధ కావ్యం ఆముక్తమాల్యద కూడా సుమారు 100 పద్యాలు 3 సీడీలుగా నా చేత చేయించారండి. ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామనే నమ్మకం, ధైర్యం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి చేతి మీదుగా తీసుకోవడం నాకు నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది ఒక టానిక్ లాంటిదండి. ఇప్పుడు మనకి బాగలేనప్పుడు మనం ఎన్నో చేస్తుంటాం సినిమా రంగంలో, కానీ అవార్డులు రాలేదని ఒక నిరుత్సాహంలో ఉంటాడు ప్రతి కళాకారుడు. అలాంటి అవార్డు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించడం, అందులో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు మొదలైన ప్రతిరోజు ఉగాదిలాగా కళాకారుడికి ఇలాంటి అవార్డులు ఇవ్వడం వల్ల మంచి స్ఫూర్తి, అద్భుతంగా ముందుకెళ్తారు.